హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నా డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేయండి. కిచెన్లోకి అయితే వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా నేనైతే కిచెన్ నైటే నీట్గా చేసి పెట్టేసుకుంటాను డిన్నర్ అయిన తర్వాత. ఒకసారి మీరు కూడా చూసేయండి. కౌంటర్ టబ్ అంతా నీట్గా చేసి పెట్టేసుకుంటాను. గ్యాస్ అలాగే నైట్ తోమిన సామాను ఇలా అయితే నీట్గా చేసి పెట్టేసుకుంటాను కిచెన్ని. ఇప్పుడైతే దోశ వేసేస్తున్నాను. నైట్ రైస్ అయితే చాలానే మిగిలిపోయింది. దీన్ని అయితే పులిహోర అయితే చేసేస్తాను. ఇప్పుడు పులిహోర అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా దోశలు వేస్తున్నా. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళి వచ్చేసా కదా. ఇప్పుడైతే మా అత్తయ్య గారికి అవిసె గింజలు బాయిల్ చేస్తున్నాను. వీటితో పాటు ఈ వాటర్ కూడా తాగుతారంట, నాకైతే తెలియదు. అలాగే బీరకాయ కాకరకాయ జ్యూస్ అయితే తీస్తున్నాను మా అత్తయ్య గారికి. ఇంకా జ్యూస్ తీసి దీన్ని అయితే వడకట్టాలి. వాసన అయితే నిజంగా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పులిహోర వేసుకుని టిఫిన్ అయితే కంప్లీట్ చేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి సాంబార్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఓన్లీ నా దగ్గర ఉన్న కూరగాయల మట్టుకి పెడుతున్నాను. సొరకాయ, బెండకాయ, బంగాళదుంప, టమాటో, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇంకా ఒక పక్క అయితే పప్పు ఉడికిపోయింది. ఇంకా కూరగాయలు కూడా ఉడకబెడుతున్నాను. ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రెడీ అయిపోయినాయి. టమాటో పచ్చడి నిన్న చేశాను కదా, టమాటో పచ్చడి, రైస్, అలాగే పాపడ్స్, సాంబార్తో అయితే మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసాను. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సాంబార్ రెసిపీ ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి, నేను లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సాంబార్లో మీరు ఏ ముక్కలు తింటారో కామెంట్ చేయండి. నేనైతే బెండకాయ అయితే నా ఫేవరెట్. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి అత్తయ్య గారికి అయితే చపాతీ చేస్తున్నాను. ఇంకా అలాగే మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను ఇడ్లీలోకి అయితే. ఇంక ఇవైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి కొంచెం రైస్, అలాగే చపాతీ, ఇంకా ఆవకాయ పచ్చడి, అలాగే పండుమిర్చి పచ్చడి, అలాగే మార్నింగ్ చేసిన సాంబార్తో అయితే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసాం గాయస్. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.